నమస్తే. ఇలవేల్పు కార్యక్రమానికి స్వాగతం. ఇలవేల్పు అంటే ఇంటి దేవత అని అర్థం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవతని ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఉన్నాం శారదా గారింట్లో. శారదా గారింట్లో ఇలవెలుపుగా ఏ దేవత కొలువై ఉంది, వాటి విశిష్టత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం శారదా గారు. ఈరోజు మీ ఇలవెలుపుగా ఎవరిని పూజిస్తున్నారు? మహాలక్ష్మి అమ్మవారిని చూపిస్తాను. ఎందువల్ల? మహాలక్ష్మి అమ్మవారిని నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. అందుకని ఆవిడ అంటే పూజ చేస్తూ ఉంటాను, డైలీ చేసుకుంటూ ఉంటాను. అష్టలక్ష్మిలో మీరు ఏ స్వరూపాన్ని అంటే ఏ దేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు? అంటే ఆదిలక్ష్మి అమ్మవారు అయితే అన్ని లక్ష్ములకి సమానమైన, ఆదిలక్ష్మి నుంచి అన్ని అవతారాలు వస్తాయండి. అందుకని ఆదిలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటాను. పూజ ప్రారంభిద్దామా? పూజ उत्तिष्ठान उत्तिष्ठते देवो मर्गे देशान ब्रह्मकरं समरे ओम भूः महा ओम सत्यं तस्वेद्रञ्जं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम आपद्यस्तं ब्रह्मबुद्धस्तं शुभसुवर्मुहूर्त अस्तब्रह्मणिति प्रार्थे श्वेतवराकल्पे वैवस्वतमन्वन्तरे कलिगे प्रथमपदे जम्बूद्वीपे भरतवर्षे भरतकन्ये मेरु दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे निवासगृहे दुर्मुखनाम संवत्सरे वसन्तमासे उत्तरायणे माघमासे वसन्त ऋतु सुमृक्षगुण विशेषण विशिष्टायां भारद्वाजगोत्रस्य रामाराव शर्मनामधेयस्य शारदाकृष्णकुमारी नामधेयस्य मणिसाकेत नामधेयस्य लक्ष्मीसृजन नामधेयस्य सहकुटुम्बानां श्री महालक्ष्मी देवता पूजामहं करिष्ये तदंग विघ्नेश्वर पूजामहं करिष्ये. ओम विघ्नेश्वराय नमः. ध्यायामि ध्यानं समर्पयामि. विघ्नराजाय नमः. आवाहयामि अर्घ्यं समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि. शुद्धाचमनं नमस्करोमि. उद्बोधकस्नानं समर्पयामि. नैवेद्यं समर्पयामि. नैवेद्यं पुष्पं समर्पयामि. ओम भूर्भुवस्सुः मर्को दस्यमधियं प्रसदत् ओम अपजतं ब्रह्मपुत्र विघ्नेश्वरं कदलीफलं समर्पयामि. ओम प्रणय स्वाहा ओम याने स्वाहा ओम समने स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकपानं समर्पयामि. अस्तु प्रक्षालयामि सर्वमस्तु कृष्णार्पणमस्तु. ओम श्री महालक्ष्मी देवताय नमः. ध्यायामि ध्यानं समर्पयामि. ओम श्री महालक्ष्मी देव सर्वमंगलमांगल्ये विष्णु वक्षस्थलालये आवाहयामि देवित्वं सुप्रीता भवसर्वदा. ओम श्री महालक्ष्मी देवताय नमः. आवाहयामि निपस्फूर्ते स्फुरद्रत्न विभूषिते सिंहासनमिदं देवी स्वीकुरुष्व अमरपूजिते श्री महालक्ष्मी देव रत्नसिंहासनं समर्पयामि. शुद्धोदकं च पात्रस्थं गन्धपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवी गृहाण सुरपूजिते श्री महालक्ष्मी देवे नमः. अर्घ्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं समर्पयामि. सुवासितं जलं रम्यं सर्वतीर्थसमुद्भवं पाद्यं संयुतं गृहणावचनम् आचमनं देवी मया दत्तं शुभप्रदे श्री महालक्ष्मी देवताय नमः. आचमनीयं समर्पयामि. पयोदधि घृतोपेतं शर्करामध संयुतं पंचामृतमिदं स्नानं गृहाण कमलालये पंचामृत स्नानार्थं
సమర్పయామి. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదర శ్రీ మహాలక్ష్మీదేవత నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. సురార్చితాగ్రి యుగళేదు వస్త్రప్రియే వస్త్రయుగ్మం ప్రదస్యామి గృహాణ హరివల్లభే శ్రీ మహాలక్ష్మీదేవతాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. కేయూర కంకణైర్ దివ్య హరణూపుర మేఖల విభూషణాన్య మాల్యాని గృహాణ ఋషిపద శ్రీ మహాలక్ష్మీదేవతాయ నమః. ఆభరణం పుష్పాక్షితం సమర్పయామి. సప్తహేమ కృతం సూత్రం ముక్తదామ విభూషితం ఉపవేతమిదం దేవి గృహణత్వం శుభప్రదే శ్రీ మహాలక్ష్మీదేవతాయ నమః. ఉపవేతం సమర్పయామి. కర్పూరాగర్ కస్తూరి గోరోచన సమన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహీతం శ్రీ మహాలక్ష్మీదేవతాయ నమః. గంధం ధారయామి. శ్రీ మహాలక్ష్మీదేవతాయ నమః. కుంకుమధారయామి. మహాలక్ష్మీదేవతాయ నమః. ఆభరణార్థం ఓం శ్రీ మహాలక్ష్మి చెంచలాయ నమః. పాదవ పూజయామి. చపలాయ నమః. జాననీ పూజయామి. పీతాంబరాయ నమః. ఊరుం పూజయామి. కమలవాసినే నమః. కటిం పూజయామి. పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. కంభుకంఠాయ నమః. ఓం శ్రీ కమలాలయాయ నమః. శిరః పూజయామి. శ్రీ మహాలక్ష్మీదేవతాయ నమః. సర్వాణ్యాంగాని పూజయామి. వందే పద్మకరం ప్రసన్నవదనం సౌభాగ్యదాం భాగ్యదాం భక్తాభీష్టఫలప్రదం మణిగణై నానావిధైర్భూషితం భక్తాభీష్టఫలప్రదం హరిహరి బ్రహ్మార్భిసేవితం పార్శ్వే పంకజశంఖ పద్మనియుక్తం సదాశక్తిభిః. ఇలవెల్పు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఇలవెల్పు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓం ప్రకృత్యాయ నమః. ఓం వికృత్యాయ నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభృత్యాయ నమః. ఓం సురభ్యాయ నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచాయ నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచియ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభవత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యాయ నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షాయ నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయ్య నమః. ఓం అనఘాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం లోకశోక వినాశినాయ నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రాయ నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మసుందరాయ నమః. ఓం పద్మముఖ్యాయ నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం దివ్యగంధాయ నమః. ఓం పుణ్యగంధాయ నమః. పద్మిన్యాయ నమః.
ఓం దేవ్యాయ నమః, ఓం పద్మిన్యాయ నమః, ఓం పద్మగంధిన్యాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదరాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యాయ నమః, ఓం పుష్ట్యాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్యాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యాయ నమః, ఓం పుష్ట్యాయ నమః, ఓం దారిద్ర్యనాశనాయ నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం భాస్కర్యాయ నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం హరిణ్యాయ నమః, ఓం హేమమాలిన్యాయ నమః, ఓం ధనధాన్యకర్తయ నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రేయసౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం రూపవేశభగతనందనాయ నమః, ఓం వరలక్ష్మాయ నమః, ఓం పశుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవ్యాయ నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుభట్నాయ నమః, ఓం ప్రసన్నాఖ్యాయ నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసనాయ నమః, ఓం దేవ్యాయ నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తరరత్నాం పూజాం సమర్పయామి. దీపమాగ్రాపయామి. మహాలక్ష్మీ నమః. సాక్షాత్ దీపం దీపం దాస్యామి. మహాలక్ష్మీ దేవతాయ నమః. దీపం దత్యామి. ధూపదీపానంతరం శుద్ధాచమల్యం సమర్పయామి. దే వందారు మందార ఇందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం ఆంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధా ముహిర్విదదీవదనే మురారే ప్రేమత్రపా ప్రణీతాని గతాగతాని మాలాదృశో మధుకరీ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం ముర విద్విషోపి ఈశన్నిషీదతు మయీ క్షణమీక్షిణాదం ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆమీలితాక్షమధిగమ్య మదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనక పద్మనేత్రం భూతై భవే మమ భుజంగశయాంగనాయా కాళాంబుదాలి లలితోరసికైటభారే ధారాధరే స్ఫురతి యాతటి దంగనేవా మాతః సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మేతి సతు భార్గవనందనాయా బాహ్వంతరే మురజితస్థిత కౌస్తుభేయా హారావళీల హరిణీయమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయః. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీయతే రమమాణాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరై పరాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయ
లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నమం సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహాలక్ష్మి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నమస్కరోమి. ఇలవేల్పు కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఇలవేల్పు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శారదా గారు, మీకు అమ్మవారి బీజాక్షర మంత్రోపదేశం అయిందా? అయిందండి. ఎప్పుడు? 2 years బ్యాక్ అయిందండి. దాని గురించి చెప్పండి. ఆ బీజాక్షర మంత్రం చదువుకోమని ప్రభాకర్ రావు గారిని ఒక ఆయన చెప్పారండి నాకు. నేను చేశాను. అది చేస్తుంటే మనకి చాలా బాగుంటుందండి. అంటే లక్ష్మీదేవికి అయితే ఆర్థిక పరంగా లక్ష్మీదేవిది అంటారు కదండి, అది చేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ ఏ రోజు చేసినా చేయకపోయినా అమ్మవారికి నాకు ఎలా ఉంటుందంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా కష్టం ఉంది అని చెప్పుకుంటే వెంటనే తీరిపోతుందండి. అది ఇంకా అది అంతకు మించి దృష్టాంతం ఇంకోట్లేదు. అంటే ఈరోజు ఏ అమ్మవారిని కొలుస్తున్నారు? ఈరోజు ఆదిలక్ష్మి అవతారం అండి. అమ్మవారు ఆదిలక్ష్మి అంటే అన్ని అవతారాలు వస్తాయి. సంతానలక్ష్మి అని, ధనలక్ష్మి అని, ధాన్యలక్ష్మి అని, సౌభాగ్యలక్ష్మి అని, విజయలక్ష్మి అని అన్నీ వస్తాయి కదండి. ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పిస్తున్నారు ప్రత్యేకంగా? అమ్మవారికి ఎక్కువ పాయసం అంటే ఇష్టం కదండి, పరవాన్నం. అది అందుకని అది నైవేద్యం సమర్పిద్దామని అనుకుంటున్నానండి. అంటే ఎందువల్ల అంటారు అసలు? ఎందుకు పాయసం ఎందుకు ఇష్టం? ఏమీ లేదండి, దేవుడికి సంబంధించింది ఏదన్నా సరే నూనె లేకుండా చేయటం అనేది ఇందులో పరమార్థం ఉంది. ఆవు పాలతో అన్నం, బియ్యం, రైస్ దేవుడు చేసింది. బియ్యం, పాలు, ఆవు పాలు, బెల్లం. బెల్లం అనే దానికి పాచి అనేది ఉండదండి. పంచదార నైవేద్యం పెట్టకూడదు అసలు. ఇప్పుడు బెల్లమే పెట్టాలి. ఆ బెల్లంతో సంబంధించిన అమ్మవారికి ఇష్టం కాబట్టి బెల్లంతో చేస్తాం. మహాలక్ష్మి పంచఫలములు బెల్లము సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అమృత వస్త్రం మహాలక్ష్మి హస్తయో అత్యం సమర్పయామి. పాదయో పాద్యం శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే శారదా గారు, లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం తయారు చేద్దాం పదండి. పాయసానికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దాం. ఆవు పాలు, బెల్లం, బియ్యం. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఆవు పాలను తీసుకుని మరగపెట్టి దానిలో బియ్యం గింజలు వేసి అది ఉడికాక బియ్యం ఉడికాక దాంట్లో బెల్లం వేయాలి. ఉడికేటప్పుడు బెల్లం వేస్తే బియ్యం ఉడకదు. బెల్లం అనేది ఫస్ట్ వేయాలి. పాలు అంతా కాగాక బియ్యం అన్నీ ఉడికాక మెత్తగా అయ్యాక దింపుకుని బెల్లం వేయాలి. లేకపోతే బెల్లం వేస్తే బియ్యం ఉడకదు. మొత్తం ఉడికిపోయిన తర్వాత దింపి బెల్లం వేయాలి. బియ్యాన్ని ఉడకబెట్టుకున్నాము.
పాలల్లో బియ్యం ఉడుకుతున్నాయండి. ఉడికాక కిందకి దింపుకుని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుని నైవేద్యం. ఇష్టమైతే జీడిపప్పు వేసుకోవాలి. సాధారణంగా అమ్మవారి నైవేద్యం పెట్టేవాళ్ళు వేయకూడదు అని చెప్పారు. అందుకు నేను వేయకూడదు. ఓన్లీ పాలు బెల్లం బియ్యంతో. అది కూడా పలచగా ఉండాలండి. అమ్మవారికి పెట్టే ప్రసాద నైవేద్యం గట్టిగా కాకుండా పలచగా ఉండాలి. అమ్మవారికి అది ఇష్టం పలచగా ఉండాలి. పలచగా ఉండాలి. పలచగా తాగేటట్టు ఉండాలి. తినేటట్టు కాకుండా తర్వాత తాగేటట్టు. అంటే ఆవు పాలు వాడుతున్నారు ఇందులో? అన్నీ ఆవు పాలండి. మొత్తం ఆవువే చేస్తాం అనమాట. అమ్మవారికి ఏదైనా సరే ఆవు పాలతో దద్దోజనం చేసిన ఆవు పాలతో పెరిగి తోడు పెట్టి దద్దోజనం చేసి దాని మీద దానిమ్మ గింజలు వేసి నైవేద్యం పెట్టి అమ్మవారికి దద్దోజనం అంటే తెలుసు కదా, పెరుగు ఆవు పాలతో పెట్టి చేయాలి. ఏదన్నా ఆవు పాలతో నైవేద్యం పెడతామండి అమ్మవారికి. ఇలా పలచగా పెట్టి అమ్మవారికి ఇష్టమైన పాయసం రెడీ అయ్యింది. ఇప్పుడు నైవేద్యంగా సమర్పించాలి. ఓకే సార్, దగ్గర అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు కాబట్టి మీకు ఇష్టమైన దైవం ఎవరు? మహాలక్ష్మీదేవి. ఎందువల్ల? ఎందువలన అంటే మహాలక్ష్మీదేవి అంటే ధైర్యం అండి. ధైర్యలక్ష్మి ముఖ్యం. ధైర్యలక్ష్మి తర్వాతే విజయలక్ష్మి కూడా. ధైర్యలక్ష్మి ఉంది అంటే మనతో ఇంకా ఏదన్నా లేకపోయినా ఆవిడ ఉంటే అందరూ వస్తున్నట్టే. అందుకని చెప్పి ధైర్యలక్ష్మి ఆవిడ మహాలక్ష్మి అవతారని కొలుస్తామండి. అంటే ఇష్టమైన దైవం చెప్పారు. ఇప్పుడు అభిరుచి విషయానికి వస్తే మీకు ఇష్టమైన పండుగ? దీపావళి అమావాస్య అండి. మహాలక్ష్మీదేవికి అర్ధరాత్రి 12 గంటలకు మేము పూజ చేస్తామండి. ఇప్పుడు ఎలా చేస్తామో అలాగే కొట్ల నోట్లతో అన్ని పూజలు అర్ధరాత్రి 12 గంటలకు స్టార్ట్ చేస్తామండి. దీపావళి అమావాస్య. దీపావళి అమావాస్య కదా, ప్రతి అమావాస్యకి దీపం పెట్టి పూజ చేస్తాం మహాలక్ష్మీదేవికి. దీపావళి అమావాస్య ఇంకా చాలా స్పెషల్గా చేస్తాం. లక్ష్మీదేవి అమ్మవారి విశిష్టత ఏంటి అసలు మీకు తెలుసు? పాలకడ నుంచి పుట్టిందండి అమ్మవారు. ఇంకా అంతకు మించి నేను చెప్పాను. పాలకడ నుంచి పుట్టినాడు కాబట్టి మహాలక్ష్మీదేవి ఇంకా అంతకు మించి విశిష్టత ఏమిటి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అసలు పూజ చేస్తున్నారు మీరు ఇలా? నాకు పెళ్లి కాని క్రితం నుంచి చేస్తానండి. రోజు అలవాటు అంటే నాకు పెళ్ళి అయ్యి వచ్చాక మా అత్తయ్య గారి ఇంట్లో కూడా పూజలు అవి బాగా అలవాటు అండి. ఇంకా అటు అమ్మాయి ఇటు అత్త ఇద్దరు పూజలు చేస్తారు కాబట్టి ఇంక నాకు న్యాచురల్ కదా వచ్చేసింది అది కూర్చుంటాను. ఓకే సార్, లక్ష్మీదేవిని అందరూ కొలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కొలవడం వల్ల మీకు చాలా మంచి జరిగి ఉండొచ్చు చాలా విషయాల్లో. అందులో ఒక విషయం, నేను ఒక 13 years బ్యాక్ మా అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదండి, మన కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్కి మేము భరత్ నగర్లో ఉండేవాళ్ళం అండి, ఎర్రగడ్డ. అక్కడ నుంచి రోజు 4 గంటలకు లేచి ఇక్కడ అభిషేకం చేయించుకునేందుకు వచ్చేదాన్ని శుక్రవారం. మామూలుగా 5 శుక్రవారాలు చేయించుకుందాం అనుకున్నాను. అప్పటి నుంచి కంటిన్యూగా చేయించడం అనుకుంటాను. ఇప్పుడు వచ్చేసాము దగ్గరికి. అప్పటి నుంచి కంటిన్యూగా శుక్రవారాలు ఎప్పుడు వచ్చినా చేయించమండి. ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ ఇదివరకు ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం కూడా అభిషేకానికి అమ్మవారి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్తూ ఉంటానండి. ఇంకా అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము అంటే మనకు మంచి జరిగింది, ఇంకో మాట లేదండి. ఇంకా అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము అంటే ఎలాంటి వాళ్ళకైనా సరే మంచి జరుగుతుందండి. ఇది కావట్లేదు నా వల్ల కావట్లేదు నా జీవితానికి అనుకుని మనస్ఫూర్తికి వెళ్ళాలి. కాబట్టి ఏదో వెళ్ళాము దండం పెట్టుకున్న కోరిక కోసం వెళ్ళకూడదు. మనం అనుకోకుండా పెడితే అనుకోకుండా ఆవిడకి తెలుసండి మనకి ఏమి ఇవ్వాలి అనేది. ఇంకా మనం అడగక్కర్లేదు ఏదన్నా సరే. ఇంక అమ్మకి ఎలా తెలుస్తుందో ఆవిడకి కూడా అంతే నా లైఫ్లో. అంటే ఇప్పటి వరకు మీరు తిరిగిన తీర్థయాత్రలు ఏంటి? కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి, పాండురంగ స్వామి గుడికి వెళ్ళామండి, వల్లూరు మహాలక్ష్మి అమ్మవారి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళామండి, అమ్మవారికి సంబంధించినవి. శ్రీశైలం వెళ్ళాము, కాళేశ్వరం వెళ్ళాము, మధురై వెళ్ళాము, రామేశ్వరం వెళ్ళాము, అరుణాచలం వెళ్ళాము, గిరి ప్రదక్షిణ చేసాము, కంచి వెళ్ళాము, కాళహస్తి వెళ్ళాము. ఇది చాలా చూసామండి. అంటే మీకు పలానా తీర్థయాత్రకి వెళ్ళాలని కోరిక మిగిలింది, ఎప్పటికైనా వెళ్ళాలనుకుంటున్నాం అన్నది? కాశీ అండి, కాశీ పెడదాం అనుకున్నాము, కాశీ కుదరలేదు. మీరు చూసిన ఈ తీర్థయాత్రలన్నింటిలో మీకు దైవానుభూతి కలిగిన తీర్థయాత్ర? నాకు శ్రీశైలం అండి.
శ్రీశైలంలో అభిషేకం చేయించుకునేటప్పుడు మన చేతితో వాళ్ళు చేయిస్తారండి. అది ఆ అనుభూతి నాకు ఒక నెల అయినా తగ్గలేదు. ఆ చేతికి అలా దేవుడికి అభిషేకం చేసిన అనుభూతి తగ్గల. ఎప్పటికి కూడా తలుచుకుంటే వస్తుంది, తెలుస్తుంది అంత శ్రీశైలంలో. ఓకే సార్ దగ్గర మీ ఇలవేల్పుపైన లక్ష్మీదేవి పూజ ఎంతో చక్కగా చేశారు. మీ ఇష్ట దైవం గురించి చెప్పారు, అభిరుచి గురించి చెప్పారు, నైవేద్యం గురించి చెప్పారు. ఈరోజు ఎంతో చక్కగా పూజ చేసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇంకా ఇది నాటి ఇలవేల్పు కార్యక్రమం. నమస్తే.